హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తక్కను. అశ్వమేధ ఎగ్ పార్ట్ 2 చూద్దాం రండి. ఎగ్జిబిషన్ చూద్దాం రండి. ఎంట్రీ ఫ్రీ. ఎగ్జిబిషన్ బయట ఇక్కడ చూడండి, ఏనుగు ఎంత బాగుందో. ఇక్కడ చూడండి గుర్రాలు అవన్నీ ఎంత బాగున్నాయో. లోపలికి వెళ్ళడానికి దారి. గుర్రం ఇక్కడ కాళ్ళు అవి కదిలిస్తుంది చూడండి. ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళడానికి దారి. ఎగ్జిబిషన్కి వెళ్ళే దారిలో అటుపక్క ఇటుపక్క బొమ్మలు ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయో. ఎగ్జిబిషన్ లోపల గణపతి దేవుడు, ఆంజనేయ స్వామి, బ్రహ్మ అందరు ఉన్నారు చూడండి. ఇక్కడ చూడండి అమ్మవారిని ఎంత బాగా తయారు చేసినారు. ఇక్కడ గణపతి దేవుడు ఎంత బాగున్నాడో చూడండి. సరస్వతి మాత చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఆంజనేయ స్వామి చూడండి కదులుతూ ఎంత బాగున్నాడో చూడండి. లోపల ఎగ్జిబిషన్ చూడడానికి ఎంతమంది వచ్చారో చూడండి. ఇక్కడ ఫొటోస్ అవన్నీ కూడా తీసుకోవచ్చు. రాముని విగ్రహము. జై శ్రీరామ్. కృష్ణ భగవానుడు. జై శ్రీకృష్ణ. ఇక్కడ కనిపిస్తున్న దేవుడు బ్రహ్మదేవుడు. ఇక్కడ కనిపిస్తున్న బొమ్మ కదులుతూ ఉంది చూడండి, ఎంత బాగుందో చూడండి.
ये थोड़ा ध्यान से पढ़िए, है बहुत जरूरी है। थोड़ा ध्यान। ఎగ్జిబిషన్కు బయట చుట్టుపక్కంతా ఎలా బాగా చేశారో చూడండి. ఇక్కడ ఇవన్నీ కదులుతూ ఉన్నాయి చూడండి, ఎంత బాగా అరేంజ్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్న విగ్రహం కూడా కదులుతూ ఉంది చూడండి, చెయ్యి పైకి కిందికి అంటున్నారు చూడండి. ఇక్కడ కనిపిస్తున్న ఆమె కూడా చేతులు పైకి కిందికి అంటూ ఉంది చూడండి, చెయ్యిని చూడండి ఇలా కిందికి పైకి చూపిస్తూ ఉంది. ఎంత బాగా అరేంజ్ చేశారో చూడండి. ఇక్కడ కనిపిస్తున్న విగ్రహం చేతులు రెండు ఒకటి ముందుకు ఒకటి వెనక్కి అంటూ ఉంటాడు చూడండి. జై సాయిరామ్. ఇక్కడ నెమలి చూడండి ఎంత బాగా నాట్యం చేస్తుందో. ఇక్కడ అంతా భోజనం చెయ్యవచ్చు. మహారాష్ట్ర ఫుడ్ ఉంటుంది, గుజరాతీ స్టైల్ ఫుడ్ ఉంటుంది, రాజస్థాన్ స్టైల్లో కూడా ఫుడ్ ఉంటుంది. మేమిక్కడ రాజస్థాన్ స్టైల్లో ఉండే ఫుడ్ తీసుకున్నాము. దాల్ బాటీ, చపాతీ, మోహన్ థాల్, రైస్ ఇవన్నీ తీసుకున్నాము. మహారాష్ట్ర ఫుడ్లో అయితే చపాతీ, పూరి, భాజీ, దాల్, రైస్ ఇవన్నీ ఉన్నాయి. మజ్జిగ కూడా ఇస్తారు. ఉపవాసం ఉన్న వాళ్ళకు ఫ్రూట్స్ కూడా ఇస్తారు. ఫ్రూట్స్ అందరూ తీసుకోవచ్చు, ఫుడ్ కూడా అందరూ తినవచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫుడ్ మాత్రం వేస్ట్ చెయ్యరాదు. మనం భోజనం చేసిన తర్వాత ప్లేట్ పెట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్లేట్లో ఏమైనా మిగిలితే తినేంత వరకు వదిలిపెట్టరు. కాబట్టి అవసరమైనంత పెట్టించుకొని తినాలి. ఏ ఫుడ్ కౌంటర్లోనైనా తినవచ్చు. మహారాష్ట్ర ఫుడ్ కానీ, గుజరాత్ ఫుడ్ కానీ, రాజస్థాన్ ఫుడ్ కానీ ఇవన్నీ ఏదైనా తినవచ్చు. కానీ పెట్టించుకున్నది మాత్రం అంతా తినాలి, లేకపోతే వాళ్ళు వదిలిపెట్టరు. ఫుడ్ వేస్ట్ చెయ్యరాదు. ఇక్కడ చూడండి అందరు కూర్చొని భోజనం ఎంత బాగా చేస్తున్నారు. కింద కూర్చొని భోజనం చేయాలనుకున్న వాళ్ళు కింద కూర్చొని భోజనం చేయవచ్చు, లేదంటే కుర్చీలు ఉంటాయి అక్కడ కుర్చీల్లో కూర్చొని కూడా భోజనం చెయ్యవచ్చు. కావాలంటే మళ్ళీ మళ్ళీ అడిగి పెట్టించుకోవచ్చు, కానీ వేస్ట్ మాత్రం చెయ్యరాదు. ఇక్కడ చెప్పులు పెట్టుకునే ప్లేస్, టోకన్ ఇస్తారు. అశ్వమేధ యజ్ఞం ఇక్కడ ఒకేసారి 1000 మంది కలిసి యజ్ఞం చేయవచ్చు. మహా యజ్ఞం. యజ్ఞం చేయదలుచుకున్నవారు ఉదయమే రావాలి. పేర్లు ముందుగానే రిజిస్టర్ చేయించుకోవాలి. చూడండి ఇక్కడ అందరూ యజ్ఞం ఎలా చేస్తూ ఉన్నారు. యజ్ఞానికి
కూర్చునే వాళ్ళు కింద కూర్చోవడానికి వీలైతే కింద కూర్చోవచ్చు, లేదా స్టూల్ మీద కూడా కూర్చోవచ్చు. ఇరవై 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. అంటే సండే వరకు జరుగుతుంది. చూడాలనుకున్న వాళ్ళు వెళ్ళి చూడండి. ఎంట్రీ ఫ్రీ, ఫుడ్ అవన్నీ కూడా ఫ్రీ. व्यवस्थित आत्मीयतापूर्ण प्रेमपूर्ण वातावरण स्थान करें एवं वहाँ पर भी व्यवस्थित समय थोड़ा सा लगेगा, पर बिना किसी तरह की जल्दीबाजी के आराम से पंक्तिबद्ध होकर जो आपकी विशेषता है भोजन प्रसाद ग्रहण करें एवं अगले सत्रों के लिए बता लें. धन्यवाद. ఎగ్జిబిషన్ పక్కనే ఇది కూడా ఉంది, చూడండి. చూడండి ఇక్కడ నీళ్లు పారుతూ ఎంత బాగుందో చూడండి, ఎంత బాగా అరేంజ్ చేశారో చూడండి. రాత్రి అయితే ఇంకా లైట్స్ వేసి అంతా చాలా బాగుంటుంది. డే టైంలో కాబట్టి ఇలా ఉంది. ఇక్కడ ఇవన్నీ చూసుకొని మళ్ళీ పెట్పేడ స్టేషన్ నుంచి రిటర్న్ ప్రయాణం అయ్యాము. రిటర్న్ ప్రయాణంలో పెట్పేడ రైల్వే స్టేషన్ చూడండి. పెట్పేడ రైల్వే స్టేషన్లో ఎక్కి బేలాపూర్ వచ్చినాము. సెంట్రల్ పార్క్, ఖార్ఘర్ విలేజ్. ట్రైన్ లోపల చూడండి. నెక్స్ట్ స్టేషన్ కేంద్రీయ విహార్, ఉత్సవ్ చౌక్. భేల్పేడ రైల్వే స్టేషన్, ఆర్బీఐ కాలనీ, బేలాపూర్ రైల్వే స్టేషన్. ఇక్కడ దిగి మళ్ళీ మేము లోకల్ ట్రైన్ బేలాపూర్ రైల్వే స్టేషన్లో దిగి మళ్ళీ మేము లోకల్ ట్రైన్లో వెళ్ళాము. ఇక్కడ చూడండి ఎస్కలేటర్ మీద ఎంత బాగా వెళ్తున్నారు. బాంబే లోకల్ ట్రైన్. బాంబేలో లోకల్ ట్రైన్ లేడీస్ డబ్బా ఎలా ఉంటుందో చూడండి, ఎంత రష్గా ఎలా ఉంటుందో చూడండి. అశ్వమేధ యజ్ఞం చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.